కరోనా డిసీజ్ అనేది ఏంటంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అంటే ఈ కోవిడ్-19 ఎందుకంటారంటే కరోనా వైరస్ డిసీజ్ 19 అంటే డిసెంబర్ 19లో ఫస్ట్ కేస్ మనకి తెలిసింది కాబట్టి అప్పటి నుంచి అందుకని కోవిడ్-19 అని పెట్టారు. ఇది యాక్చువల్గా కాజ్డ్ బై సార్స్ కరోనా 2 అనమాట. అంటే సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా వైరస్ మూలాన కాజ్ అయింది ఇది. సో దీంట్లో ఎక్కువగా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 6 months నుంచి చాలా పాండమిక్ డిసీజ్ లాగా ఉంది. సో పాండమిక్ అంటే ఒక కంట్రీ కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటే దాన్ని పాండమిక్ డిసీజ్ అంటారు. సో ఇది పాండమిక్ డిసీజ్ నార్మల్గా ఇప్పుడు అందరికీ తెలుసున్నట్టుగా ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అంటే కాఫ్ కానీ లేకపోతే స్నీజింగ్ కానీ అయినప్పుడు డ్రాప్లెట్స్ ఎక్కడి నుంచి అయితే ఎవరికైతే కోవిడ్ డిసీజ్ ఉంటుందో వాళ్ళ నుంచి ఒకరి నుంచి ఒకరికి బాగా ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం మనకి చెప్పవలసింది ఏంటంటే మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ అంటే డిస్టెన్స్ దూరంగా ఎవరికి వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 meter డిస్టెన్స్లో ఉండడం, ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడం. అందుకే ఎప్పుడైనా మనకు అలాగా ఈ డ్రాప్లెట్స్ కనుక మన చేతుల మీద కానీ మొహం మీద కానీ ఎక్కడైనా పడితే అందుకోసం ఎప్పుడు కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకుంటూ ఉండడం. ఇలా వాష్ చేసుకోవడం వలన మనకి ఒకవేళ డ్రాప్లెట్స్లో కరోనా వైరస్ ఉంటే అది వెంటనే వాష్ అవుట్ అయిపోతుంది. సో నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా మనకి ఐస్, నోస్, ఇయర్స్, మౌత్ ఇవన్నీ ఏంటంటే ఎక్కడైతే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, సో అవన్నీ జాగ్రత్తగా కవర్ చేసుకోవడం. ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే స్పెక్ట్స్ పెట్టుకోవడం కూడా చాలా మంచిది. నార్మల్గా స్పెక్ట్స్ ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్ వాళ్ళు కూడా పెట్టుకుంటే ఎక్కువగా మనం టచ్ చేయం వాటిని, అందుకోసం అది కూడా చాలా ఇంపార్టెంట్. సో సిమ్టమ్స్ దగ్గరకు వస్తాయి. అసలు ఈ కరోనాలో ఎలాంటి సిమ్టమ్స్ వస్తే ఎప్పుడు కన్సల్ట్ చేయాలి డాక్టర్ని, ఇవన్నీ చాలామందికి చాలా కన్ఫ్యూజన్. సో నార్మల్గా దీంట్లో కరోనా వైరస్ అనేది ఒక వైరస్సే కాబట్టి నార్మల్ ఫ్లూ లాగా దీంట్లో సిమ్టమ్స్, దీంట్లో కూడా ఫీవరు, కాఫ్, తర్వాత చిల్స్ కొంతమందికి వస్తాయి, చిల్స్ అని, లేకపోతే అదర్ సిమ్టమ్స్ కూడా ఇంకా చాలామందికి ఉంటుంది, హెడేక్ అని, మజిల్ పెయిన్స్ అని. తర్వాత కాఫ్ కూడా టిపికల్గా ఉంటుంది. అంటే ఈ టిపికల్ కాఫ్కి వేరే కాఫ్కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్గా కాఫ్లో ఎప్పుడైనా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే అసలు కాఫ్ ఎలా వస్తుంది, మీకు పొడి దగ్గు వస్తుందా అంటారు. పొడి దగ్గు వస్తుందా, లేకపోతే స్లాష్ తోటి వస్తుందా, లేకపోతే రాత్రిలోప్పుడు ఎక్కువ వస్తుందా, పొద్దున్నప్పుడు ఎక్కువ వస్తుందా, కంటిన్యూగా వస్తుందా కాఫ్, పెర్సిస్టెంట్ అంటే కంటిన్యూగా ఉంటుందా, లేకపోతే ఒకసారి వచ్చి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ వస్తూ ఉంటుందా, అదొకటి. కాఫ్ వచ్చినప్పుడు ఏదైనా స్వెట్టింగ్ ఉంటుందా, లేకపోతే కాఫ్ ఫీవర్తో ఉన్నప్పుడే కాఫ్ వస్తుందా, లేకపోతే కాఫ్తో పాటు చిల్స్ ఏమైనా ఉంటున్నాయా, లేకపోతే కాఫ్ వచ్చినప్పుడు కాఫ్తో పాటు ఏదైనా బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం ఏదైనా వస్తుందా, లేకపోతే ప్రొలాంగ్డ్ కాఫ్ అంటే ఊపింగ్ కాఫ్ అన్నట్టుగా చాలా సౌండ్ డిఫరెన్స్ని బట్టి కూడా కాఫ్ చెప్పచ్చు. అంటే చాలా డీప్గా ఒక సౌండ్ తోటి వచ్చి దగ్గు వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్గా కాఫ్కి చాలా డిస్క్రిప్షన్ ఉంది. సో దీంట్లో నార్మల్గా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డ్రై కాఫ్. అంటే నార్మల్గా డ్రై కాఫ్ అంటే ఏంటంటే ఓన్లీ థ్రోట్ దగ్గర వరకు పరిమితం అయితే దాన్ని డ్రై కాఫ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేంటంటే ఎక్కువగా థ్రోట్, ఈ లారింగ్స్ అంతవరకు. ఒకవేళ ఇది ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఇంకా మనకి లంగ్స్ వరకు వెళ్ళిపోతే సెక్రీషన్స్ ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే సెక్రీషన్స్ ఎక్కువ వస్తాయో అది వెట్ కాఫ్ కింద స్టార్ట్ అవుతుంది. వెట్ కాఫ్ కింద స్టార్ట్ అయ్యి న్యూమోనియాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో దీంట్లో మాత్రం కరోనాలో ఎక్కువగా ఫస్ట్ వచ్చేది డ్రై కాఫ్. సో ఇది స్లోగా అవుతుంది. అంటే ఫ్లూ లాగా 1 to 4 days ఇంక్యుబేషన్ పీరియడ్ కాదు, ఇది 2 weeks వరకు 2 days to 2 weeks వరకు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మైల్డ్గా డ్రై కాఫ్లో స్టార్ట్ అయ్యి స్లోగా వితిన్ 2 weeks ఆఫ్ పీరియడ్లో కూడా మీకు న్యూమోనియా లాగా రావచ్చు. అందువలన ఒకసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతే మనకి డ్రై కాఫ్ కానీ ఫీవర్ కానీ వచ్చింది అంటే మనం వెంటనే నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడున్న కండిషన్స్లో. అంటే చాలా పాండమిక్గా ఉంది కాబట్టి చాలా ఫ్రీక్వెంట్గా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎనీ ఫీవర్, అసలు ఫీవర్ వచ్చినా లేకపోతే మైల్డ్ బాడీ పెయిన్స్ వచ్చినా మనం వెంటనే దాన్ని ప్రికాషన్స్ తీసుకుని వెంటనే టెస్ట్ చేయించుకోకర్లేదు. బట్ ఆ ఫీవర్ని అబ్జర్వ్ చేసుకుని హోమ్ క్వారంటైన్ మనం చేసుకుని ఎవరికైతే ఆ సిమ్టమ్స్ ఉన్నాయో క్వారంటైన్గా హోమ్లో ఐసోలేషన్ తీసుకోవడం, ఉండడం. అసలు ఆ ఫీవర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫీవర్ చిల్స్ తోటి వస్తుందా, లేకపోతే చాలా సివియర్ హెడేక్ అండ్ బాడీ పెయిన్స్ వస్తున్నాయా, అలా చూసుకుని. సో అసలు లేవలేకుండా అయిపోవడం, అసలు చాలా ఫెటీగ్ అంటే చాలా నీరసం వచ్చేయడం, వీక్నెస్ బాగా ఎక్కువ వచ్చేయడం, అలా అయినప్పుడు మనం స్లోగా చూసుకోవాలి. ఒక 2-3 days తర్వాత ఇది చాలా సిమ్టమ్స్ చాలా హైగా వచ్చేస్తున్నాయి, కాఫ్ వస్తుంది ఎక్కువగా. ఏంటంటే కాఫ్ ఎక్కువగా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే
మనకి బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసంతో వస్తూ ఉంటుంది ఈ కాఫ్. అలా వస్తే మాత్రం వెంటనే జాగ్రత్త పడడం మంచిది. ఉత్తి కాఫ్ ఏదో ఒక చిన్న డ్రై కాఫ్ వచ్చేసింది అలా కాకుండా ఎక్కువగా ఈ ఆయాసం వస్తే వెంటనే కన్సల్ట్ చేసి వెంటనే టెస్టింగ్ చేసుకోవాలి. ఈ టెస్టింగ్లో కూడా ఎలా ఉంటాయంటే మనకు మామూలుగా గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ ఇప్పుడు ఇక్కడైతే గాంధీ, ఉస్మానియా లేకపోతే నిమ్స్ వీటిల్లో వెళ్తారు. అది కాకుండా వేరేగా ప్రైవేట్ ల్యాబ్స్కి కూడా ఇచ్చారు. బట్ స్టిల్ మీరు ఎఫోర్డబుల్ అనుకుంటే ప్రైవేట్ ల్యాబ్స్లో కూడా రిలయబుల్ ల్యాబ్స్ అవన్నీ స్పెసిఫికేషన్స్ అన్నీ ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి. సో దాంట్లో 2 రకాల టెస్టులు ఉంటాయి. మాలిక్యులర్ టెస్ట్ ఒకటి, సీరలాజికల్ టెస్ట్ ఒకటి. నార్మల్గా అసలు అక్యూట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవడానికి మాలిక్యులర్ టెస్ట్ చేయించుకోవాలి. మనకు అలా ఉంటే కనుక ఆ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అసలు మనకి మాలిక్యులర్ టెస్ట్ రిక్వైర్డా కాదా అంటే కరోనా సిమ్టమ్స్ వాళ్ళు అసెస్ చేసుకుని వాళ్ళకు ఒక సిస్టమేటిక్గా వాళ్ళకు ఒక కేటలాగ్ ఉంటుంది. చూసుకుని వాళ్ళు అవును అనుకుంటే స్వాబ్ టెస్ట్ చేస్తారు. స్వాబ్ తీసి మనకి థ్రోట్ లోపల నుంచి స్వాబ్ తీసి దాన్ని మాలిక్యులర్ టెస్టింగ్ చేస్తారు. ఆ మాలిక్యులర్ అంటే పీసీఆర్ టెస్టింగ్ అంటాం. అసలు వైరస్ జీన్ ఉందా లేదా, దీంట్లో కూడా 2 జీన్స్ ఉంటాయి. ఆ 2 జీన్స్లో 2 పాజిటివ్ వస్తేనే స్పెసిఫిక్గా కరోనా పాజిటివ్ వచ్చినట్టు. అలా కాకుండా ఓన్లీ 1 జీన్ పాజిటివ్ వచ్చిందని కూడా ఇన్కంక్లూజివ్ అంటాం. అంటే అవసరం అయితే మళ్ళీ రీటెస్టింగ్ చేయాల్సి వస్తుంది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మనకి కోవిడ్ వచ్చి వెరీ మైల్డ్ సిమ్టమ్స్ ఉంది, లేకపోతే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా లేకపోతే కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత సీరలాజికల్ టెస్ట్ అని చేస్తారు. అంటే సీరలాజికల్ టెస్ట్ అంటే ఏంటంటే 21 డేస్ 2 వీక్స్ టు 21 డేస్ మనకి కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత అసలు మనకి ఆ డిసీజ్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయా లేదా. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి అంటే యు ఆర్ ఇమ్యూన్ టు దట్. అంటే ఒకసారి కోవిడ్ అటాక్ అయిపోతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతే మనకి మళ్ళీ ఒకవేళ రీఇన్ఫెక్షన్ రాదు అని లేదు. ఒకవేళ కోవిడ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ కోవిడ్ రాదు అని లేదు. వాళ్ళకి యాంటీబాడీస్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోతే సో దే ఆర్ సేఫ్ అనమాట. అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఇమ్యూనిటీ బాగుంది. సో నెక్స్ట్ మళ్ళీ కరోనా కానీ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ వస్తే మనకి వాటిని కంబ్యాట్ చేసే మనకి శక్తి ఉంది అన్నట్టు. సో 2 రకాల టెస్టులు. నార్మల్గా కోవిడ్ తగ్గిపోయిన వాళ్ళకి సీరలాజికల్ టెస్ట్, కోవిడ్ ఉందా లేదా అనేది మాలిక్యులర్ టెస్ట్ చేస్తారు. సో ఇంకోటి ఫీవర్ నార్మల్గా ఒక్కొక్కసారి ఫస్ట్ 2 డేస్లో చాలా మైల్డ్గా ఫీవర్ ఉండొచ్చు. కానీ మీరు ఫస్ట్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవడం, సో ఇది తగ్గిందిలా చూసుకుంటారు. సో అలా కాకుండా ఏమవుతుందంటే ఇది ఇలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. ఫీవర్ ఎక్కువైపోతూ ఉండడం, ఒకసారి తగినట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ ఫీవర్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఫీవర్ లాస్టింగ్ ఫర్ మోర్ దాన్ 3 to 4 డేస్ అయినా, కాఫ్ విత్ బ్రెత్లెస్నెస్ కూడా వెంటనే టెస్టింగ్ చేయించుకోవాలి. అది కాకుండా ఏంటంటే ఉత్తి ఈ సిమ్టమ్సే కాకుండా ఇంకా కొత్తగా సిమ్టమ్స్ కూడా, అంటే నోస్ స్మెల్ లేకపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. టేస్ట్ సరిగా లేకపోవడం, తర్వాత ఇంకా న్యూరలాజికల్ సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి స్ట్రోక్ లైక్ సిమ్టమ్స్. సో కొంచెం ఏదో ఒక వీక్నెస్, ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ వీక్ అయిపోతున్నట్టుగా కానీ, కొంతమందికి పెరాలసిస్ లాగా వచ్చినట్టుగా కానీ అలా వస్తూ ఉంటుంది. అంటే ఒక వీక్నెస్ వచ్చేస్తుంది. మనకి మామూలుగా స్ట్రోక్ వస్తే ఒక పార్ట్ ఎలాగ పనిచేయకుండా అవుతుందో అలాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. కొత్తగా వచ్చే సిమ్టమ్స్లో ఎక్కువగా మనకి ఈ టేస్ట్ తెలియకపోవడం, తర్వాత నోస్లో స్మెల్ తెలియకపోవడం, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఒకటి చాలా కొత్తగా చూస్తున్నాం. ఇంకా అదే కాకుండా ఒక్కొక్కసారి ఐ రెడ్నెస్, ఓన్లీ ఇంకేం సిమ్టమ్స్ ఉండవు, ఐస్ రెడ్గా అయిపోతూ ఉంటాయి. సో అది కూడా ఒక పాయింట్. సో ఐస్ రెడ్నెస్ అయిపోవడం. ఇంకా నెక్స్ట్ కొత్తగా ఏంటంటే డయేరియా కూడా వస్తుంది. డయేరియా, నాసియా అంటే లూజ్ మోషన్స్ ఎక్కువ అవ్వడం, నాసియా అవ్వడం. ఇవన్నీ ఏంటంటే ఒకటే సిమ్టమ్స్ కాకుండా కరోనాని డిఫరెంట్గా ఎందుకు అలా ప్రజెంట్ అవుతున్నాయి అంటే ఇది యాక్చువల్గా కరోనా వైరస్ అనేది ఏ ఆర్గన్కైనా స్ప్రెడ్ అవ్వచ్చు. అంటే మీరు నార్మల్గా ఇది లంగ్స్లోకి వెళ్ళింది అనుకోండి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, కాఫ్ విత్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అలా వస్తుంది. అలా కాకుండా వేరే వాటికి స్ప్రెడ్ అయితే, అంటే ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఈ శ్లాష్మం వచ్చినప్పుడు మింగేస్తాం. సో అలా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లోకి వెళ్ళింది అనుకోండి ఆ వైరస్, అప్పుడు డయేరియా, వామిటింగ్, అంటే ఏ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేస్తే ఆ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో అదే మనకి ఈ న్యూరలాజికల్గా స్ప్రెడ్ అయితే కనుక మనకి మామూలుగా ఈ నెర్వ్స్ ఉంటాయి, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో నెర్వ్స్ ఉంటాయి. అంటే స్మెల్కి ఒక నెర్వ్ ఉంటుంది, తర్వాత టేస్ట్కి ఒకటి ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. వాటిల్లో స్ప్రెడ్ అయితే ఆ సిమ్టమ్స్ అలా వస్తూ ఉంటాయి. అలా ఇంతకుముందు కూడా నార్మల్గా అదర్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ ఉందనుకోండి, ట్యూబర్క్లోసిస్లో కూడా ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవుతే ఆ ఆర్గన్లో ట్యూబర్క్లోసిస్ వస్తుంది. సో అలా దీంట్లో కూడా ఏంటంటే ఇది కూడా అదొక బ్యాక్టీరియా, యాక్చువల్గా ఇది ఒక వైరస్. ఈ వైరస్లో కూడా మనం ఇన్వాల్వ్ అయ్యే సిస్టమ్ని బట్టి మనకి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఏదైనా అంటే ఇప్పుడు కరోనా ఏ సిస్టమ్నైనా ఇన్వాల్వ్ చేయొచ్చు, ఎలాగైనా ప్రజెంట్ చేయొచ్చు.
బట్ ప్రజెంట్ చేసిన జనరలైజ్డ్ సిమ్టమ్స్ మాత్రం మనకి చాలా వీక్నెస్ ఉండడం, ఫీవర్ రావడం, కాఫీని, ఇవనేవి నార్మల్ సిమ్టమ్స్. సో ఇవి కాకుండా ఎక్స్ట్రాగా మిగతా సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. సో ఎప్పుడైనా పాండమిక్ ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ వెరీ వీక్, చాలా వీక్గా ఉన్నాం, సో మనం ఏ పని చేయలేకపోతాం, అలా ఏదైనా ఉంటే కనుక ఇప్పుడున్న కండిషన్స్లో మనం దాన్ని అబ్జర్వ్ చేసుకుని హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేసుకుని టెస్టింగ్ చేసుకోవడం చాలా మంచిది. సో టెస్టింగ్లో పాజిటివ్ వస్తే కూడా భయపడవలసిన అవసరం లేదు. దాన్ని వెంటనే మీరు కన్సల్ట్ చేసుకుని మనకున్న ట్రీట్మెంట్ ప్రకారం ఇప్పుడు కంప్లీట్గా ట్రీట్మెంట్ లేకపోయినా సిస్టమ్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అది చేసుకోవడం చాలా మంచిది. కానీ ఏంటంటే చిల్డ్రన్లోనూ ఓల్డ్ పీపుల్లోనూ అండర్లయింగ్ కండిషన్స్, అంటే వాళ్ళకి ముందరి నుంచి డయాబెటీస్ కానీ, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళు కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే ఎనీ క్యాన్సర్ కండిషన్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. తొందరగా ఈ సిమ్టమ్స్ ఎక్కువ రావడం, వేరే ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ముందరే మనకు అలా అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం చిన్న సిమ్టమ్ ఉన్నా ముందరే జాగ్రత్త పడితే చాలా మంచిది. చిల్డ్రన్లో కూడా యాక్చువల్గా సివియర్ సిమ్టమ్స్ రావు, కానీ కొంతమంది చాలా ఇన్ఫెంట్స్, చాలా యంగర్ బేబీస్కి కూడా తొందరగా ఎక్కువ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి, ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ అయిన వాళ్ళకి, ఎప్పుడైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్గా ఉంటారో వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా దేన్నైనా సరే ఇప్పుడు పాండమిక్గా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువగానే సీరియస్గానే తీసుకుని కొంచెమైనా మనకి డిస్కంఫర్ట్ ఉన్నా వెంటనే కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది.